పార్లమెంట్ పరిధిలోనే ఆయన ఊరున్నది, ఆయన ఓటు ఉన్నది. ముఖ్యమంత్రి ఓటు కూడా అదే జిల్లాలో ఉన్నది. మరి స్థానికుడు కానీ జనాభా లేని మరి బోధ్పూర్ తీర్మానానికి విరుద్ధంగా నువ్వు మల్లురావుకి ఎట్లా టికెట్ ఇప్పించావు? స్థానికుడు కాదు, అదే సమయంలో అక్కడ జనాభా లేదు. మరొక వైపు బోధ్పూర్ తీర్మానం ప్రకారం ఒక కుటుంబానికి ఒకటే ఓటు. మరి ఆయనకి ఎందుకు ఇప్పేయలేదు? సంపత్ కుమార్కు ఎందుకు ఇప్పేయలేకపోయావు? ఇక్కడ నాకు అర్థమవుతుందంటే కాంగ్రెస్ పార్టీలో ఎదుగుతున్న యువ నాయకులు, అదే సమయంలో వాయిస్ ఉన్న యువ నాయకులకు రేవంత్ రెడ్డి చెక్కు పెడుతున్నాడు అనడానికి ఇదంతా సాక్ష్యం కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. నేను ఒక అద్దంకి దయాకర్కు అంతో ఇంతో సమాజంలో ఒక పేరున్నది, ఆయనకు వాయిస్ ఉన్నది. కాబట్టి ఆ వాయిస్ ఉన్న ప్రతినిధి రావద్దని చెప్పే ఆయనకు చెక్కు పెట్టడం జరుగుతుంది. ఆయనకు చెక్కు పెట్టడానికి కారణం ఏంటి? ఒకనాడు మునుగోడు సభలో రేవంత్ రెడ్డి గారి సమక్షంలోనే అప్పుడు కోమటిరెడ్డి గారి మీద ఒక అనుచితమైన వ్యాఖ్య చేసినట్టుగా అందరికీ తెలుసు. దాన్ని అడ్డం పెట్టుకొని ఆయనకు అవకాశం రాకుండా చేయడంలో కొంతమంది పాత్ర ఉన్నది. వాళ్ళతో నువ్వు కుమ్మక్కయ్యను. నేను అంటున్నా, ఒకే మాట జారిండేమో మా అద్దంకి దయాకర్ అనే మాల తమ్ముడు ఒకే మాట జారిండేమో కోమటిరెడ్డి మీద. కానీ కోమటిరెడ్డిను రేవంత్ రెడ్డి గారు ఎన్ని మాటలు మాట్లాడుకోలే? రాజగోపాల్ రెడ్డిను రేవంత్ రెడ్డి గారు ఎన్ని మాటలు మాట్లాడుకోలే? ఎన్ని రకాలుగా ఒకరినొకరు అవమానించి మాట్లాడలే? మీరు 100 మాటలు తిట్టుకున్నారు. మీరు కలిసి పని చేసుకుంటారు, మీరు మంత్రివర్గంలో ఉన్నారు. కానీ ఒక మాట అన్నాడనే పేరుతో ఆయన రాజకీయంగా ఎక్కడ ముందుకు రాకుండా చేస్తుండ్రు వాయిస్ ఉన్నోండి. ఇప్పుడు మా కులం నుంచి కాంగ్రెస్ పార్టీలో యువ నాయకుడు ఎదుగుతున్న వాళ్ళలో మా సంపత్ అసెంబ్లీలో ఓడిపోయిండు. మరి అసెంబ్లీలో ఓడిపోయిన మరి జీవన్ రెడ్డి గారికి, జగిత్యాలలో ఓడిపోయిన జీవన్ రెడ్డి గారికి మరి నిజామాబాద్ టికెట్ ఇచ్చారు కదా. మరి అలంపూర్లో ఓడిపోయిన మా సంపత్ కుమార్కు ఎందుకు ఆయన సొంత నియోజకవర్గంలో మరి టికెట్ ఇవ్వలేదు? అంటే మాదిగల ప్రతినిధిగా భవిష్యత్తులో ఎదిగితే వీళ్లకు కంటగింపుగా మారుతాడని చెప్పే ఆయనకు రాకుండా చేశాడు.